హాయ్ అండి. ఈరోజు చాక్లెట్ కేక్ అయితే ఎలా చేసానో చూపిస్తానండి. సో దానికోసం అయితే డార్క్ చాక్లెట్ ఇంకా బటర్ అయితే కావాలండి. ఇంకా 1 కప్ మైదా, సేమ్ క్వాంటిటీలో షుగర్ పౌడర్ అయితే తీసుకున్నానండి, 4 ఎగ్స్. ఇంకా కోకో పౌడర్ అయితే 2 స్పూన్స్ తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి బేకింగ్ పౌడర్ ఇంకా వెనిల్లా ఎసెన్స్ అయితే మనకు కావాలి. ఫస్ట్ అయితే మిక్సీ జార్లో నేను షుగర్ని అయితే పౌడర్ చేసుకున్నానండి. అదే మిక్సీ జార్లో 4 ఎగ్స్ని అయితే నేను పగలగొట్టి వేసుకుంటున్నాను. ఇందులోనే మీరు బటర్ కనుక లేకపోతే ఆయిల్ కూడా ఇందులోనే యాడ్ చేసుకోండి, ఒక చిన్న టీ కప్పు. ఇందులో వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ నేను వెనిలా ఎసెన్స్ అయితే వేసుకొని ఫస్ట్ బాగా బ్లెండ్ చేసుకున్నాను. తర్వాత అందులో నేను షుగర్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. షుగర్ పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెంసేపు మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇంక ఇదైతే పక్కన పెట్టేసుకొని ఒక పెద్ద బౌల్ అయితే తీసుకోండి. అందులో వచ్చేసి మైదా పిండి, ఇంకా వచ్చేసి కోకో పౌడర్, కొంచెం బేకింగ్ పౌడర్ వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. ఇంక ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇంక ఇది పక్కన పెట్టుకొని ఇంకా చాక్లెట్ని అయితే కట్ చేసుకుందామండి. మనం ఈ కేక్ కోసం చాక్లెట్ని అయితే కొంచెం మెల్ట్ చేయాలండి, బటర్ ఇంకా చాక్లెట్ కలిపి. ఇది కట్ చేసుకునే లోపు స్టవ్ పైన అయితే వాటర్ పెట్టుకున్నానండి, హాట్ వాటర్, అది మరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే చాక్లెట్ మొత్తం కట్ చేసి వేసుకున్నానండి. బటర్ కూడా వేసుకున్నాను. నేను ఒక సగం బటర్ అయితే వేసేసుకున్నానండి. ఇంక ఇందులో ఆయిల్ ఏం యాడ్ చేయలేదు, కంప్లీట్ గా బటర్ తోనే చేస్తున్నాను కేక్. ఇంక ఇలా వేసేసుకొని మనం హాట్ వాటర్ పైన అయితే పెట్టుకొని కంప్లీట్ గా అయితే మెల్ట్ చేసుకోవాలండి. ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే మైదా పిండిలో మనం ఈ చాక్లెట్ని అయితే యాడ్ చేసుకోకూడదండి. నేను అదే మిస్టేక్ చేశాను. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్ బ్యాటర్, ఇదంతా ఫస్ట్ ఎగ్ని మిక్స్ చేసుకోండి, తర్వాత చాక్లెట్ని యాడ్ చేసుకోండి, అప్పుడు బాగా వస్తుంది కేక్. నేను ఇలా కలిపేయడం వల్ల చాక్లెట్ అంతా కూడా మళ్ళీ నార్మల్ అయిపోయిందండి. దానివల్ల నాకు కేక్ అనేది టేస్టీగానే ఉంది కానీ అంత బాగా రాలేదు. అందుకని ఫస్ట్ మీరు ఎగ్ని కలుపుకున్న తర్వాత చాక్లెట్ని అయితే యాడ్ చేసుకోండి. ఇంక ఇక్కడైతే కొన్ని నట్స్ అయితే కట్ చేస్తున్నానండి, పైన వేద్దామని చెప్పి. మీ దగ్గర ఏ ఉంటే అవి వేసుకోవచ్చు. నేనైతే కాజు బాదం అయితే యాడ్ చేస్తున్నానండి. చూసారు కదా, ఇదైతే ఇలా మిక్స్ చేసుకున్నాను కంప్లీట్ గా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని దాంట్లో ఇలా అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది చూసారు కదండి, ఇలా రిబ్బన్ లా రావాలన్నమాట, అప్పుడు పర్ఫెక్ట్ గా మనం మిక్స్ చేసుకున్నట్టు. దానిపైన కొన్ని నట్స్ అయితే వేసేసుకొని ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్నానండి నేను, కొంచెం మందంగా ఉండే గిన్నె పెట్టుకొని దాంట్లో ఇది పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. తర్వాత 20 మినిట్స్ సిమ్ లో పెట్టుకొని అయితే మనం బేక్ చేసుకోవాలి. చూడ్డానికి పైన అంతా మనకి బేక్ అవ్వనట్టు ఉంటుందండి, కానీ చాక్లెట్ కదండి, బేక్ అయిపోతుంది. నాకైతే హాఫ్ అన్ అవర్ పట్టిందండి. సో కేక్ అయితే రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.